హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్, అలానే ప్రస్తుత చైర్మన్ ఎవరు, ఎండిసిఓ ఎవరు, దానికోసం ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో ట్రై ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? చూడండి, ట్రై అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే అనిల్ కుమార్ లాహోటీ. దీన్ని 1997 ఫిబ్రవరి 20న స్థాపించారు. ఎప్పుడంటే 1997లో దీన్ని స్థాపించారు. యాక్చువల్ దీని పని ఏంటి అంటే టెలికాం సేవలను నియంత్రించడం, ఓకే, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడం మరియు భారతదేశంలో టెలికాం రంగం వృద్ధి చెందేలా చూడటం దీని యొక్క ముఖ్యమైన పని. నెక్స్ట్ క్వశ్చన్, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సేబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబైలో ఉంది. ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. చైర్మన్ వచ్చి శ్రీ తుహిన్ కాంత పాండే. ఎప్పుడు స్థాపించారు? సేబీ ఎప్పుడు స్థాపించారంటే 1988లో స్థాపించారు. చూడండి, ఇంపార్టెంట్ బిట్ ఇది, 1988లో స్థాపించారు. చూడండి, యాక్చువల్గా దీని వర్క్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారి ప్రయోజనాలు కాపాడటం మరియు మార్కెట్ను క్రమబద్ధీకరించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సేబీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారంటే 1988లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబైలో ఉంది. ముంబై మహారాష్ట్రలో ఉంది. చైర్మన్ ఎవరంటే ప్రొఫెసర్ సుభాషిష్ చౌదరి. మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ, ఎండి మరియు సిఇఓ ఎవరంటే శ్రీ సుందరామన్ రామ్మూర్తి. దీన్ని 1975లో జూలై 9న ప్రేమ్చంద్ రాయ్చంద్ అనే వ్యాపారవేత్త స్థాపించారు. 1975లో ఆసియాలోనే అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట ఇది. దీన్ని మొదట ద నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు రక్షణ రంగ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? భారతదేశపు రక్షణ రంగ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది అంటే దీని హెడ్ క్వార్టర్ ఆన్సర్ డిఆర్డిఓ భవన్ న్యూఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్ అనేది ఉంది. ఎప్పుడు స్థాపించారంటే 1958లో దీన్ని స్థాపించారు. 1958లో. చూడండి, దీని యొక్క స్లోగన్ నినాదం ఏంటి అంటే స్ట్రెంగ్త్ ఆరిజిన్ ఈజ్ ఇన్ సైన్స్. ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ సమీర్ వి కమత్. అలానే చూడండి, ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అనమాట. ఓకే, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది కూడా న్యూఢిల్లీలోనే ఉంది. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 2008లో దీన్ని స్థాపించారు. సెప్టెంబర్ 5, 2008లో. చూడండి, చైర్మన్ ఎవరు అంటే శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ. సిఇఓ శ్రీ రంజిత్ పున్హని. ఏఐ ప్రధానంగా 4 ప్రాంతీయ కార్యాలయాలని ఉన్నాయి. 4 ప్రాంతీయ కార్యాలయాలని ఉన్నాయి. నార్థన్ రీజన్ వచ్చి న్యూఢిల్లీ, గాజియాబాద్, అలానే సౌతర్న్ రీజన్ వచ్చి చెన్నై, తమిళనాడు, అలానే వెస్టర్న్ రీజన్ వచ్చి ముంబై, మహారాష్ట్ర, అలానే ఈస్టర్న్ రీజన్ వచ్చి కోల్కతా, పశ్చిమ బెంగాల్ అనమాట. మొత్తం 4 కార్యాలయాలని ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. ఎప్పుడు స్థాపించారు? 2008లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ లక్నో, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఎప్పుడు స్థాపించారు అంటే ఏప్రిల్ 2, 1990న స్థాపించారు. 1990లో ఈ సిడ్బిని స్థాపించారు. చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే మనోజ్ మిట్టల్. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఎంఎస్ఎంఈ ఆర్థిక సహాయం చేయడం మరియు ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య పని. ఓకే, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం చేయడం మరియు దాన్ని ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్యమైన పని. సిడ్బి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లక్నోలో ఉంది.
నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, నాబార్డ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది ముంబైలో ఉంది. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. చైర్మన్, ప్రస్తుత చైర్మన్ ఎవరంటే కేవి షాజీ. దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1982 జూలై 12న దీన్ని స్థాపించారు. ఏ సంవత్సరంలో అంటే 1982. ఇయర్ ఇంపార్టెంట్. అలానే శివరామన్ కమిటీ సిఫార్సు మేరకు స్థాపించబడింది. ఏ కమిటీ మేరకు స్థాపించబడింది నాబార్డ్ అని అడగొచ్చు ఎగ్జామ్లో. శివరామన్ కమిటీ సిఫార్సు మేరకు. అలానే ముఖ్య ఉద్దేశం వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, చేతి వృత్తుల వారు మరియు కుటీర పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించడం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబైలో ఉంది. చూడండి, ప్రారంభంలో కోల్కతాలో ఉండేది. 1937లో దీన్ని ముంబైకి మార్చారు. ఎప్పుడు మార్చారని ఎగ్జామ్లో అడగచ్చు. 1937లో దీన్ని మార్చారు. ఎప్పుడు స్థాపించారంటే 1935 ఏప్రిల్ 1న దీన్ని స్థాపించారు. ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే ప్రస్తుతం గవర్నర్ శ్రీ సంజయ్ మల్హోత్రా. ఓకే. అలానే ఆర్బీఐ యొక్క ప్రధాన విధులు చూద్దాం. కీ ఫంక్షన్స్ ఒకసారి చూద్దాం. మానిటరీ అథారిటీ, దేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం మరియు ధరల స్థిరత్వాన్ని కాపాడటం. అలానే ఇష్యూర్ ఆఫ్ కరెన్సీ, దేశంలో కరెన్సీ నోట్లను ముద్రించడం మరియు జారీ చేయడం. అలానే బ్యాంకర్ టు ద గవర్నమెంట్, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంకర్గా వ్యవహరించడం. అలానే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, విదేశీ మార్పిడి నిర్వహణను, దీన్నే ఫారెక్స్ రిజర్వ్స్ అంటారన్నమాట, దీన్ని నిర్వహించడం. చూడండి, ఆర్బీఐ చిహ్నంలో లోగోలో ప్యాంథర్, చిరుతపులి మరియు పామ్ ట్రీ ఉంటాయి. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బెంగళూరు, కర్ణాటకలో ఉంది. అయితే చైర్మన్ వచ్చి డాక్టర్ వి నారాయణన్. ప్రస్తుత చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. ఎప్పుడు ఏర్పడింది అంటే 1969 ఆగస్టు 15న ఏర్పడింది. చూడండి, 1962లో జవహర్లాల్ నెహ్రూ మరియు విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో ఇన్కోస్పార్, ఇండియన్ నేషనల్ కాస్మెటిక్ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటు చేయబడింది అనమాట. దీన్ని 1962లో దీన్ని ఇన్కోస్పర్గా ఏర్పాటైంది. అయితే దీన్ని పితామహుడు ఎవరు అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్. మొదటి రాకెట్ తుంబా నుండి మొదటి సౌండింగ్ రాకెట్ను 1963 నవంబర్ 21న ప్రయోగించారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్నే. 1363 నవంబర్ 21న ప్రయోగించారు తుంబా నుండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఆధార్ కార్డులను జారీ చేసే సంస్థ యుఐడిఏఐ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే నీలకంఠ్ మిశ్రా. ప్రస్తుతం సిఇఓ శ్రీ భువనేష్ కుమార్. ఇది జనవరి 28, 2009న దీన్ని ఏర్పాటు చేశారు, యుఐడిఏఐని. అయితే ఇది మంత్రిత్వ శాఖ. ఏ మంత్రిత్వ శాఖలోకి వస్తుందంటే ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది. చూడండి, ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే సంజయ్ గార్. అలానే చూడండి, దీని యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే ఐఎస్ఐ మార్క్ ఇవ్వడం. ఓకే, ఐఎస్ఐ మార్క్ అనమాట. బంగారపై హాల్ మార్కింగ్ ముద్రించడం మరియు వివిధ వస్తువులకు నాణ్యత ప్రమాణాలను నిర్దేశించడం. BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే సంజయ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో బీమా ఇన్సూరెన్స్ రంగాన్ని పర్యవేక్షించే మరియు నియంత్రించే అత్యున్నత సంస్థ IRDAI, ఇన్స్పిరేషన్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. IRDAI ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? చూడండి, ప్రస్తుతం మొదట ఢిల్లీలో ఉండేది, ఇప్పుడు హైదరాబాద్కు మార్చారు. అలానే 1999లో మల్హోత్రా కమిటీ సిఫార్సుల మేరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1999లో చైర్మన్ ఎవరు అంటే శ్రీ అజయ్ సేత్. లక్ష్యం అసలు ఏంటి, దీని వర్క్ ఏంటి అంటే పాలసీదారుల ప్రయోజనాలు కాపాడటం మరియు బీమా రంగం క్రమబద్ధంగా అభివృద్ధి చెందేలా చూడటం. IRBI, ఇన్స్పిరేషనల్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబై, మహారాష్ట్రలో ఉంది. చైర్మన్ ఎవరు అంటే దొరైస్వామి.
1956 సెప్టెంబర్ 1న ఇది స్థాపించబడింది. 1956. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఎన్ఎస్డిఎల్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబై, మహారాష్ట్రలో ఉంది. చూడండి, ఎన్ఎస్డిఎల్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఆగస్ట్ 8, 1996లో స్థాపించబడింది. 1996లో, ఇయర్ ఇంపార్టెంట్. అలానే చూడండి, చైర్మన్ ఎవరు అంటే పర్వీన్ కుమార్ గుప్తా. ఎండిసిఏ ఎవరంటే విజయ్ చౌదరి. భారత క్రికెట్ నియంత్రణ మండలి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ఆన్సర్ ముంబై. చూడండి, సంబంధించి అన్ని కీలక నిర్ణయాలు మరియు ప్రణాళికలు ఇక్కడ నుంచి జరుగుతాయి అన్నమాట. ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే మిథున్ మన్హాస్. నెక్స్ట్ క్వశ్చన్, సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ సిడిఎస్ఎల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబై, మహారాష్ట్రలో ఉంది. ఎప్పుడు స్థాపించినట్టు? 1999లో స్థాపించారు. ప్రస్తుత చైర్మన్ వచ్చి బాలకృష్ణ వి చౌబర్. ఎండిసిఓ ఎవరంటే శ్రీ నేహల్ ఓరా. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ లొకేటెడ్? ఆన్సర్ వాషింగ్టన్ డీసీ. అలానే ప్రపంచంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ఆర్గనైజేషన్స్ మరియు వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. యుఎన్ న్యూయార్క్, యుఎస్ఏలో ఉంది. ఎవరు సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్. అలానే వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డీసీలో ఉంది. దాని హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీలో ఉంది హెడ్ క్వార్టరు. ఓకే, అజయ్ బంగా ప్రెసిడెంట్ ఎవరంటే అజయ్ బంగా. అలానే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ డీసీలో, యుఎస్ఏ అమెరికాలో ఉంది. అయితే క్రిస్టాలినా జియోర్జివా దీని యొక్క ఎండి. అలానే డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. నాగోజీ ఒకంచో ఇవేళ డీజీ అనమాట ఇతను. అలానే డబ్ల్యూహెచ్ఓ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. టెడ్రస్ అథానో. అలానే యునెస్కో ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. అడ్రీ అజౌలే. అలానే నాటో బ్రసెల్స్ బెల్జియంలో ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మార్క్ రూటే సెక్రటరీ జనరల్ ఎవరంటే మార్క్ రూటే. అలానే ఐఎల్ఓ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. ఇది కూడా గల్బర్ట్ ఎఫ్ హోంగ్బో. అలానే యూనిసెఫ్ న్యూయార్క్ యుఎస్ఏలో ఉంది. ఓకే, క్యాథరిన్ రస్సెల్. అలానే డబ్ల్యూఈఎఫ్ రోమ్ ఇటలీలో ఉంది. కిండి మెక్కేన్. అలానే ఇంటర్పోల్ లయోన్ ఫ్రాన్స్లో ఉంది. దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అంటే వాల్డేసి ఉర్క్విజా. అలానే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లండన్లో ఉంది, యూకే. ఆగ్నెస్ కలమట్ సెక్రటరీ జనరల్. అలానే రెడ్ క్రాస్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. కేట్ ఫోర్బ్స్ అనమాట సెక్రటరీ జనరల్. అలానే ఓఈసీడీ ఫ్రాన్స్లో ఉంది. మథియాస్ కార్మెన్ సెక్రటరీ జనరల్. అలానే ఏడిబి ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలా ఫిలిప్పీన్స్లో ఉంది. మసాటో కాండా ప్రెసిడెంట్. అలానే ఏపీఈసి సింగపూర్ మార్క్ లియోనార్డ్ ఓకే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట సింగపూర్లో ఉంది. అలానే సార్క్ కాఠ్మాండూలో ఉంది. నేపాల్ గోలం సర్వార్. అలానే బ్రిక్స్ బ్యాంక్ ఎన్డిపి షాంఘై చైనాలో ఉంది. ఓకే, దిల్మా రూసెఫ్. అలానే ఐకా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ మాంట్రియాల్లో ఉంది. ఓకే, కెనడా మాంట్రియాల్లో ఉంది. జోన్ కార్లోస్ సాల్రన్ దీని యొక్క ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిఎండి వికాస్ కౌశల్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ 1974లో స్థాపించబడింది. ఎప్పుడు స్థాపించబడింది అంటే 1974లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ముడి చమురు మరియు సహజ వాయువుల అన్వేషణ మరియు ఉత్పత్తి సంస్థ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? చూడండి, దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఓకే, అయితే చూడండి 1956లో ఇది స్థాపించబడింది. ఎప్పుడంటే 1956లో. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే అరుణ్ కుమార్ సింగ్. భారత ఎన్నికల సంఘం ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది కూడా న్యూఢిల్లీలోనే ఉంది. ఎన్నికల కమిషనర్ ఎవరు? ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. అలానే ఎన్నికల కమిషనర్లు మిగతా మొత్తం ముగ్గురు ఉంటారు. ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు. అలానే చూడండి, ఇప్పుడు స్థాపించబడింది అంటే 1950 జనవరి 25న స్థాపించబడింది. ఎన్నికల సంఘం 1950 జనవరి 25న స్థాపించబడింది. ఈ రోజునే మనం జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం జనవరి 25న. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ లెక్కల తనిఖీ అధికారి అయిన CAG కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతం CAG ఎవరంటే కె సంజయ్ మూర్తి.
కె సంజయ్ మూర్తి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. చూడండి, అలానే కాగ్ ఎప్పుడు ఏర్పడిందంటే 1950 జనవరి 25న దీన్ని స్థాపించారు. తొలి ఆడిటర్ జనరల్ ఎవరు అంటే ఎడ్మండ్ డ్రమ్మంగ్. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి కాగ్ ఎవరంటే వి నరసింహరావు. నెక్స్ట్ క్వశ్చన్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. అలానే ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరంటే ప్రవీణ్ సూద్ 1963లో దీన్ని స్థాపించారు ఏప్రిల్ 1న. సిబిఐ యొక్క మొదటి డైరెక్టర్ ఎవరు పనిచేశారంటే డిపి కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ న్యూఢిల్లీ. 1920లో దీన్ని స్థాపించారు. ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే నిర్మల్ కుమార్ మిందా. ప్రస్తుత నెక్స్ట్ క్వశ్చన్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. డైరెక్టర్ ఎవరు అంటే ఏ రాజరాజన్. ఎప్పుడు ఏర్పడింది అంటే 1963 నవంబర్ 21న ఏర్పడింది. 1963లో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ TERLS అని పిలిచేవాళ్ళు. అయితే 1971లో భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ మరణం తర్వాత ఆయన గౌరవార్థం ఈ కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. ఓకే, 1971 తర్వాత ముందు ఏమని పిలిచేవారు అంటే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. స్థాపించిన తేదీ నవంబర్ 21, 1963. ప్రస్తుత డైరెక్టర్ ఏ రాజరాజన్. నెక్స్ట్ క్వశ్చన్, సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. ప్రస్తుత చైర్మన్ వచ్చి రవి అగర్వాల్. 1964లో దీన్ని ఏర్పరిచారు. 1964 జనవరి 1న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పరోక్ష పన్నులకు సంబంధించి అత్యున్నత సంస్థ సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది. చైర్మన్ ఎవరంటే వివేక్ చతుర్వేది. దీని గతంలో సిబిఈసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అని పిలిచేవారు. 2018లో జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత దీని పేరుని సిబిఐసిగా మార్చారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్. చైర్మన్ ఎవరు అంటే వివేక్ చతుర్వేది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ IBA ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబైలో ఉంది. చైర్మన్ ఎవరు అంటే చెల్లా శ్రీనివాసులు శెట్టి. 1946లో దీన్ని స్థాపించారు. 1946 సెప్టెంబర్ 26న. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ FICCI ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది. చైర్మన్ ఎవరంటే అనంత్ గోయంకా. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి, దేశీయ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడడం మరియు అంతర్జాతీయ వ్యాపార సంబంధాలను మెరుగుపరచడం మరియు ప్రభుత్వ ఆర్థిక విధానాల రూపకల్పనలో కీలక సూచనలు ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం అనమాట, FICCI. నెక్స్ట్ క్వశ్చన్, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ BARC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? చూడండి, ఆన్సర్ మహారాష్ట్రలోని ముంబై. ఓకే, ముంబైలో ఉంది. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1954 జనవరి 3న స్థాపించారు. 1954. ప్రస్తుత డైరెక్టర్ ఎవరంటే వివేక్ బాసిన్. ఓకే, భారత్ అణు విజ్ఞాన పితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. అయితే దీని మొదట అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే AEAT అని పిలిచేవాళ్ళు. 1969లో డాక్టర్ హోమీ జహంగీర్ బాబా చనిపోయిన తర్వాత 1967లో దీన్ని బార్గ్గా మార్చారు. బార్గ్గా మార్చారు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా NSE ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ముంబైలో ఉంది. దీన్ని 1992లో దీన్ని స్థాపించారు. 1992లో. ఓకే, అయితే చైర్మన్ వచ్చి శ్రీనివాస ఇంజేటి. MD CEO ఆశిష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ IFFCO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే దిలీప్ సంఘాని. మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి యుఎస్ అవస్థి. 1967లో ఇది ఏర్పడింది, నవంబర్ 3న. క్వశ్చన్, సరిహద్దు భద్రతా దళం BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. చూడండి, BSF, CISF, CRPF, ITBP వీటి అన్ని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలోనే ఉంది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ వచ్చి ప్రవీణ్ కుమార్. 1965లో ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది అనేది ఇంపార్టెంట్. 1965లో ఏర్పడింది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ప్రవీణ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ. దీని హెడ్ క్వార్టర్ కూడా న్యూఢిల్లీలోనే ఉంది. డైరెక్టర్ జనరల్ ఎవరంటే డీజీ ఎవరంటే ప్రవీర్ రంజన్. అయితే సిఎస్ఎఫ్ మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు వర్క్ చేశారు అంటే నీనా సింగ్ పనిచేశారు. అయితే 1969 మార్చి 10న ఇది ఏర్పడింది 1969లో. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? చూడండి, దీని ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలోనే ఉంది. డైరెక్టర్ జనరల్ వచ్చి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. డైరెక్టర్ జనరల్ మరియు ఇయర్ అనేది ఇంపార్టెంట్. 1939 ఇది ఏర్పడింది. ఓకే, క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్గా ఇది ఏర్పడింది. డిసెంబర్ 28, 1949న సిఆర్పిఎఫ్ చట్టం ద్వారా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా మార్చారు దీన్ని 1949న. క్వశ్చన్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ దీని ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలోనే ఉంది. డైరెక్టర్ జనరల్ వచ్చి శత్రుజిత్ సింగ్ కపూర్ 1962లో ఏర్పడింది. ఓకే, సరిహద్దు రక్షణ, పర్వతారోహణ మరియు విపత్తు నిర్వహణ ఇవన్నీ కూడా దీని యొక్క ముఖ్యమైన. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలోనే ఉంది. దీన్ని బ్లాక్ క్యాట్స్ అని పిలుస్తారు. డైరెక్టర్ జనరల్ ఎవరంటే శ్రీ బి శ్రీనివాసన్ 1984లో ఇది ఏర్పడింది. 1984లో అక్టోబర్ 16న ఈ ఎనర్జీ అనేది ఏర్పడింది. ఇయర్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కౌన్సిలింగ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీ. ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అలానే డైరెక్టర్ జనరల్ వచ్చి డాక్టర్ ఎన్ కలైసెల్వి. చూడండి, చరిత్రలో సిఎస్ఐఆర్ చరిత్రలో డైరెక్టర్ జనరల్ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళ ఈమె. ఓకే, డాక్టర్ ఎన్ కలైసెల్వి 1942లో దీన్ని స్థాపించారు. 1942లో సెప్టెంబర్ 26. ఇంపార్టెంట్ క్వశ్చన్, సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఎప్పుడు స్థాపించారు? 1942లో. ప్రస్తుతం డీజీ ఎవరంటే డాక్టర్ ఎన్ కలైసెల్వి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ముంబై మహారాష్ట్రలో ఉంది. ఎస్బీఐ చైర్మన్ ఎవరంటే చెల్లా శ్రీనివాసులు శెట్టి 1955 జూలై 1 దీన్ని స్థాపించారు. 1955 జూలై 1. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది. ఎండిసిఏ ఎవరంటే అశోక్ చంద్ర 1994లో దీన్ని స్థాపించారు. మే 19న 1994లో. నెక్స్ట్ క్వశ్చన్, ఐసిఐసిఐ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ముంబై. చైర్మన్ ఎవరు అంటే ప్రదీప్ కుమార్ సిన్హా. ఎండిసిఏ వచ్చి సందీప్ బక్షి 1994 దీన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్డిఎఫ్సి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ముంబై మహారాష్ట్రలో ఉంది. ఎండిసిఏ ఎవరంటే శశిధర్ జగదీశన్ 1994 దీన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది. ఓకే, ఎప్పుడు స్థాపించారంటే 2015 జనవరి 1న దీన్ని స్థాపించారు. భారత ప్రభుత్వం యొక్క థింక్ ట్యాంక్ అని పిలుస్తారు. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అలానే వైస్ చైర్మన్ వచ్చి సుమన్ బెర్రీ. అలానే సిఇఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని కుదిరితే మళ్ళీ ఒకసారి విన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.